భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం నమ శివాయ సిద్ధన్నమః. ఓం నమ శివాయ సిద్ధన్నమః. ఓం నమ శివాయ సిద్ధన్నమః. కార్తీక పురాణ కథలలో భాగంగా 29వ రోజు 29వ అధ్యాయంలో అంబరీషుడు దూర్వాసుని పూజించుట కథను విందాం. అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన కథను చెప్పిన తర్వాత తిరిగి ఈ విధంగా చెప్పసాగారు. ఆ తర్వాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై బడి దండ ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును. వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు కలుగకుండా ధర్మవర్తనుడనై రాజ్యాన్ని ఏలుతున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టములకు నన్ను మన్నించండి. మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వాలి అని ఆహ్వానించాను. కాబట్టి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని పావనం చేసి కృతార్థుణ్ణి చెయ్యండి. మీరు దయార్ద్ర హృదయులు. ప్రథమ కోపంతో నన్ను శపించినను మరల నా గృహానికి విచ్చేశారు. నేను ధన్యుణ్ణయ్యాను. మీ రాక వలన శ్రీ మహావిష్ణు యొక్క సుదర్శనమును చూసే భాగ్యం నాకు కలిగింది. అందులకు నేను మీ ఉపకారము మరువలేకున్నాను. మహానుభావ, నా మనస్సు సంతోషంతో మీ మెట్లు స్తుతింపవలెను. నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద పాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడే ఉంటాను. కాబట్టి ఓ పుణ్యపురుష, నాకు మరల నరజన్మము రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠుల యందు ఆ శ్రీమన్నారాయణుని యందును మనస్సు గలవాడనై ఉండునట్లు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించాడు. ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థిస్తున్న అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడతారో, ఎవరు శత్రువులకైనా శక్తి కొలది ఉపకారం చేస్తారో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు తెలియచేస్తున్నాయి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానమైన వాడవు. నేను నీకు నమస్కరించినచో నాకన్నా చిన్నవాడవగుట వలన నీకు ఆయుష్యం కలుగుతుంది. అందుచేత నీకు నేను నమస్కరించలేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను నీవు కోరినట్లుగానే చేస్తాను. పవిత్ర ఏకాదశి వ్రత నిష్ఠుడవగు నీకు మనస్తాపం కలగ చేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాను. నాకు సంభవించిన విపత్తును తొలగించడానికి నీవే దిక్కయ్యావు. నీతో భోజనం చేయుట నా భాగ్యం కాక మరొకటి అవుతుందా అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టం ప్రకారం పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందు ఆరగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమానికి వెళ్లారు. ఈ వృత్తాంతమంతా కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగింది. కాబట్టి ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంత మహత్యం గలదో గ్రహించితివి గదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉంటాడు. కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టత మహిమ కలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలాన్ని పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలెల్లా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణం చదువుతూ లేదా వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేస్తాడో అటువంటి వానికి సర్వ పాపాలు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోతాయి. ద్వాదశి దినమున శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినం కనుక ఆనాడు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నను ఆ ఘడియలు దాటకుండా భుజించాలి. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉంటుందో అట్టివాడు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండూ చెయ్యాలి. ఏ ఒకటి విడవకూడదు. శ్రీహరి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితం గురించి ఎంత మాత్రమూ సంశయించకూడదు. మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షం అయిన విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడుతుంది. అందులకే ఈ కార్తీక మాస వ్రతం చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించారు. ఈ కథను ఎవరు చదివినా లేదా విన్నా సకలైశ్వర్యాలు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించారు.
సశేషం. ఇంతవరకు మీరు కార్తీక పురాణ కథలలో భాగంగా 29వ రోజు 29వ అధ్యాయంలో అంబరీషుడు దుర్వాసుని పూజించుట కథను విన్నారు. రేపటి భాగంలో అనగా కార్తీక పురాణ కథలు 30వ రోజు 30వ అధ్యాయంలో పవిత్ర కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని చదవడం వలన కలిగే ఫలస్థుతిని వివరంగా తెలుసుకుందాం. ఓం నమ శివాయ సిద్ధన్నమః. ఓం నమ శివాయ సిద్ధన్నమః. ఓం నమ శివాయ సిద్ధన్నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.